యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానములలో ప్రధాన అంశం ఏమిటి? సమాధానము లేక శాంతి. ఆ భాగములలో మనం చదువుకున్నటువంటి మధ్య వచనము చదవండి. నా శాంతినే అనగా కింద సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరు పలికినారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలికినాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును గురించి వ్రాయబడినటువంటి ప్రవచనములలో చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయనకు పెట్టబడినటువంటి పేర్లలో ఒక పేరు ఏమిటంట? సమాధానకర్త. సమాధానకర్త. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ సమాధానకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి సమాధానం అనుగ్రహిస్తాడు కదా? ఈ సమాధానం ఎవరికి? రక్షణ అందరికీ. రక్షణ అందరికీ. కొన్ని వాగ్దానములు ఆజ్ఞలతో కూడుకొనినటువంటి వాగ్దానములు. కొన్ని వాగ్దానములు ఆజ్ఞలతో కూడుకున్నటువంటి వాగ్దానములు. ఈ యొక్క వాగ్దానము మీకు, లేకపోతే ఈ యొక్క ఆశీర్వాదము, ఈ మేలు, ఈ ధన్యత, ఈ భాగ్యము మీకు కావాలి అంటే ఈ ఆజ్ఞను మీరు పాటించాలా, ఈ ఆజ్ఞను మీరు గైకొనాలా అని గ్రంథములో అనేక పర్యాయములు దాన్ని సంబోధిస్తూ అనేక వచనాలు రాయబడుతూ వచ్చినాయి. ఈ దినమున మనం చదువుకున్నటువంటి ఈ భాగము అనగా ఆయన నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. ఆయన సమాధానము మనకు అనుగ్రహించాలి అంటే మనం ఏమై ఉండాలి కదా? మనం ఏమై ఉండాలి? కొన్ని తలంపులు చూద్దాం సమయానికి కొడుతున్న బట్టి. చూడండి, మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఎవరికంట సమాధానము? ఆయనకు ఇష్టులైన మనుషులకు. ఎవరు దేవునికి ఇష్టలు? గ్రంథంలో కొన్ని తలంపులు రాయబడినాయి, అన్నీ మనం చూడము. కానీ చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఎవరంటే ఆయనకిష్టులు? యథార్థముగా ప్రవర్తించువారు. చూడండి, 12:22లో కూడా మంచిగా అలాంటిది రాబడినట్టుంది. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అనగా యథార్థవంతులు, యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఆయనకు ఇష్టలు. దేవుని బిడలముగా మనము యథార్థవంతులముగా ఉండాలి అన్ని విషయాలలో కదా. అన్ని విషయాలలో మనము యథార్థవంతులంగా ఉండాలి. ఎందుకు మనం యథార్థవంతులంగా ఉండాలంటే మన దేవుడు యథార్థవంతుడు.
ఆయన సత్యవంతుడు, ఆయనలో ఏ తంత్రము లేదు. ఉందా? ఆయనలో గమనాగమనాలకు ఏ తంత్రము కూడా లేదు. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు. కాబట్టి ఆ యథార్థవంతుడు, సత్యవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు సాదృశ్యమైన ఈ బల్లలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతున్న నీవు నేను కూడా మనం ఏమై ఉండాలా? యథార్థవంతులమై ఉండాలా. అన్ని విషయాల్లో యథార్థవంతులమై ఉండాలా కదా. మనం సహజంగా ఎప్పుడు యథార్థవంతులుగా ఉంటాము? మనకి ఇప్పుడు యథార్థంగా ఉంటే ఏ నష్టము లేదంటే మనల్ని మించినటువంటి హరిశ్చంద్రులు లేరు కదా. మనకి ఇప్పుడు యథార్థంగా ఉంటే మనకి ఏ నష్టం లేదనుకుంటే మనల్ని మించినటువంటి సత్యవంతులు లేరు. కానీ ఇప్పుడు మనం యథార్థంగా ఉంటే మనకు నష్టం జరుగుద్ది, లేకపోతే మనకు అవమానం కలుగుద్ది, లేకపోతే మనకు కొంత బాధ కలుగుద్ది అనుకుంటే మనల్ని మించిన అబద్ధికులు లేరు కదా. మనల్ని మించిన అబద్ధికులు లేరు. ప్రియా సహోదరుడా, సహోదరి, అయితే ఎవరు దేవునికి ఇష్టలంట? యథార్థవంతులే ఇష్టలు. దేవునికి యథార్థవంతులే ఇష్టలు. నీకు నాకు దేవుడు అనుగ్రహించే సమాధానము కావాలంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం యథార్థవంతులంగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన యథార్థత ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యన యథార్థత ఉండాలి. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెండ్ర మధ్యన యథార్థత ఉండాలి. సంఘములో విశ్వాసుల మధ్యలో యథార్థత ఉండాలి. ఉద్యోగ స్థలంలో, మన ప్రొఫెషన్లో, మన దైనందిన జీవితంలో, మన ఇరుగు పొరుగు వారి మధ్యలో, మన సమాజంలో మనము యథార్థవంతులంగా ఉండాలి కదా. యథార్థతను దేవుడు ప్రేమించేవాడు. యథార్థవంతులను ఆయన బలపరిచేవాడు. యథార్థవంతులకు పట్టుకున్న పాపను పట్టుకోండి, తిరగడి కాకుండా అటు ఇటు పిల్లల్ని త్వరగా. యథార్థవంతులకు ఆయన మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. యోబు యొక్క చరిత్ర మనమందరం ఎరుగుదాము కదా. ఎందుకొరకు ఎరుగుదామంటే అనేక పర్యాయములు యోబు యొక్క చరిత్రను నాటకాలు కూడా వేసేవాళ్ళు క్రిస్మస్ దినాల్లో. ఇప్పుడంటే అవి లేవు, కానీ ఒకప్పుడు క్రిస్మస్ రోజులు వస్తే వీధుల్లో నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాల్లో యోబు నాటకం కూడా ఉండేది కదా. యోబు యొక్క చరిత్ర మనమందరం ఎరుగుదాము. యోబు గొప్ప ఆస్తిపరుడు, అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట నీతిమంతుడు, యథార్థవర్తనుడు. అయితే సాతానుకు దేవునికి కలిగినటువంటి పోరాటములో యోబు శోధించబడుతూ వచ్చినాడు. శోధించబడుతూ ఉన్నప్పుడు యోబు సమస్తమును కోల్పోయినాడు, ఒక్క వ్యక్తిని తప్ప. ఎవరు? తన భార్యను తప్ప. పిల్లల్ని కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, పనివారిని కోల్పోయినాడు, ఆరోగ్యం కోల్పోయినాడు, ఇన్ని కోల్పోయినాడు. తనకు మిగిలింది ఒక్క భార్య మాత్రమే. ఆ సమయంలో భార్య తనకు ఎట్లా ఉండాలా? ఆదరణకరముగా కదా, ప్రోత్సాహకరముగా ఉండాలి. కానీ ఆమె మన హిర్మోని విశ్వాసే కదా, మన హిర్మోని విశ్వాసే. ఎందుకంటే మనం అట్టే ఉంటాం కదా. ఎవరైతే బాధగా ఉంటాడో, కష్టంలో ఉంటాడో ఇంకో రాయేస్తాం, కానీ వాడిని ఓదార్చడానికి మాత్రము ప్రయత్నం చేయము. అటువంటి సమయంలో ఆమె యోబు దగ్గరకు వచ్చి ఒక మాట పలికింది. ఏమని పలికింది? అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మంది. అనగా అర్థం ఏంటంటే ఆమె దృష్టిలో యోబు మరికొద్ది సేపట్లోనూ మరికొద్ది దినాల్లోనూ మరణించబోయేవాడుగా ఉన్నాడు. అంత బలహీనుడైపోయినాడు, అంత అనారోగ్యం పాలైపోయినాడు, సమస్తమును కోల్పోయినాడు. ఇంకా
తన యొక్క ఆరోగ్య స్థితిని చూస్తే త్వరలో మరణించబోయేటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు అతని భార్య అంటుంది, మరణించడానికి పూర్వం ఏం చేయమంది? నీ యథార్థతను వదిలి దేవుని దూషించమంది. ప్రియా సహోదరుడా, సహోదరి, అనగా మరణకరమైన పరిస్థితులు తన జీవితంలో సంభవించినప్పటికీ కూడా యోబు ఏమి విడిచిపెట్టలేదు? యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రియా సహోదరుడా, సహోదరి, మరణకరమైనటువంటి పరిస్థితి తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా యోబు యథార్థతను విడిచిపెట్టిన వాడు కాడు. మరి నా జీవితంలో మన యొక్క స్థితి ఏమిటి? మనం యథార్థవంతులంగా ఉన్నామా, లేకపోతే యథార్థతను విడిచిపెట్టే వారముగా ఉంటున్నామా, లేకపోతే ఇప్పటికే విడిచిపెట్టేసిన వారముగా ఉన్నామా? ఎవరికి వారమే పరీక్షించుకుందాం. ఎవరు ఆయనకు ఇష్టలంటే యథార్థవంతులు ఆయనకు ఇష్టలు, వారికే ఆయన సమాధానమును అనుగ్రహించేవాడు కదా. ఎవరికి సమాధానం అంట? ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద. ఎవరు ఇష్టడంటే ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారే ఆయనకు ఇష్టలు. తీర్మానం చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో, గత సంవత్సరముల కాలంలో తెలిసి తెలియకో, లేకపోతే పరిస్థితులను బట్టి తప్పిపోయి యథార్థతను విడిచిపెట్టాను, యథార్థంగా ఉండలేకపోయాను. అయితే ఈ దినమున నీ యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో పాలు పంపులు పొందడానికి పూర్వము, సమాధానమునకు కర్త అయినటువంటి నీ శరీర రక్తాల్లో పాలు పంపులు పొందడానికి పూర్వము తీర్మానించుకుంటున్నాను, ఈ దినము నుంచి నేను యథార్థవంతురాలుగా ఉండి నీకు ఇష్టరాలుగా ఉంటాను కనుక నాకు కూడా సమాధానము గ్రహించు అని మనము తీర్మానం చేసుకొని ఆ బలలో పాలు పంపులు పొందవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా చూద్దామండి, ఎవరికి సమాధానము? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును. రెండవదిగా ఎవరికంటే సమాధానము? ఆయనతో సహవాసము చేసిన యెడల. రెండవదిగా మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలా, దేవునితోనే సహవాసం కలిగి ఉండాలా కదా. దేవునితో సహవాసం కలిగి ఉండాలా, దేవునితోనే సహవాసం కలిగి ఉండాలా. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట రాసినాడు. 1 పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనము, 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని మీకును తెలియపరుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము ఆయనతో సహవాసం చేయాలంట. ఏం చేయాలంట? ఆయనతో సహవాసం చేయాలి, నిత్యము సహవాసం చేయాలంట. ఆయనతోటి నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండాలా. ఏ విధముగా సహవాసం చేస్తాము కదా. ఒక సామెత ఉంది, మీలో చాలామంది ఎరుగుదురు. యు టెల్ యువర్ ఫ్రెండ్స్ నేమ్స్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని. అనగా నీ స్నేహితులు ఎవరో చెబితే నీ యొక్క ప్రవర్తన ఏంటో నేను చెప్తాను. అనగా నీ సహవాసం ఎవరితో చెబితే నీ యొక్క ప్రవర్తన ఏంటో నేను చెప్తానని ఒక సామెత ఉంది. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలంట. మరి మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా, లేకపోతే దేవునితో కూడా సహవాసం కలిగి ఉంటున్నామా?
కదా. మనం ఏం చేస్తామంటే దేవునితోనూ సహవాసం కలిగి ఉంటాము, లోకముతోనూ సహవాసం కలిగి ఉంటాము. దేవునితో సహవాసం కలిగి ఉంటాము, ఆ, శరీర సంబంధమైన కార్యములతో సహవాసం కలిగి ఉంటాము. దేవునితో సహవాసం కలిగి ఉంటాము, లోకానుసారమైన ఆచారములతో సహవాసం కలిగి ఉంటాము. దేవునితో సహవాసం కలిగి ఉంటాము, లోకస్తులతో సహవాసము కలిగి ఉంటాము. కానీ మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. ప్రియా సహోదరుడా సహోదరి, మన సహవాసం ఎవరితోటి? ఇదే గ్రంథములో 34వ అధ్యాయం 29వ వచనము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనము. ఆయన సమాధానము కలుగజేసిన యెడల శిక్ష విధింపగలవాడెవడు? మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయన మనకు సమాధానము కలుగజేస్తే దానిని మించి శిక్ష విధింపగలిగిన వాడు మనకి ఎవడు కూడా లేడు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలా? ఆయనతోనే ఉండాలా. ఎందుకని? ఆయన మనకు సమాధానం కలుగజేస్తే, ఆయన కలుగజేసిన సమాధానమును మన యొద్ద నుండి తొలగించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన మనకు కలుగజేసిన సమాధానమును మన యొద్ద నుండి తీసివేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన మనకు కలుగజేసినటువంటి నెమ్మదిని, ఆయన మనకు కలుగజేసినటువంటి శాంతిని, ఆయన మనకు కలుగజేసినటువంటి సుఖమును మన యొద్ద నుండి తీసివేయగలిగినటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు. సంతోషమును. ప్రియా సహోదరుడా సహోదరి, మనకు సమాధానం కావాలంటే రెండవదిగా మనం ఆయనతో సహవాసము, ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. అందుకొరకే మనం గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనం యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి, 66వ వచనం నుంచి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోయి ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూడండి, పేతురు అంటున్నాడు, ఎవరి యొద్దకు వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిజమైన దేవుని పరిశుద్ధుడవని కుమారుడవని ఎరిగి ఉన్నామని మనము కూడా ఎరిగినాముగా. పేతురు మాదిరిగానే మనం కూడా ఎరిగి ఉన్నాం కదా. అందుకొరకే పేతురు మాదిరిగానే మనం కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా. పేతురు మాదిరిగా ఎరిగినాం కాబట్టి పేతురు మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరు వాళ్ళు? రైట్ ఆన్సర్ చెప్పాలా? ఎవరు వాళ్ళు? బబులోనుకు చెరగా కొనుపోబడినటువంటి జ్ఞానులైన యవ్వనులు కదా. అయితే వారు బానిసత్వంలో ఉన్నప్పుడే వారు ఎన్నుకొనబడినారు. వారికి కొంత స్థానమును కలుగు చేసినాడు రాజు. వారంతో సంతోషముగా ఉన్నారు. అటువంటి సమయంలో రాజు ఒక ఆజ్ఞను జారీ చేసినాడు. ఏమిటి ఆజ్ఞ? నేను కదా బంగారు ప్రతిమను నిలబెట్టినాడు. నేను నిలబెట్టిన ప్రతిమ యొద్ద తప్ప మరి ఎక్కడ కూడా మీరు నమస్కారము చేయకూడదని ఆజ్ఞను జారీ చేసినాడు. అప్పుడు ఈ ముగ్గురు యవనస్తులకు కూడా ఆ ప్రతిమకు నమస్కరించడం లేదు. అయితే ఆ సమయంలో ఆ యొక్క బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు వీరిని గమనించి రాజు వద్దకు తీసుకొని వచ్చినాడు. రాజు నియమించినటువంటి శిక్ష ఏమిటంటే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుట. అయితే వాళ్ళు తీసుకొని రామన్నారు. సరే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వీళ్ళు మౌనంగా ఉన్నారా? ఏమన్నారు? అక్కడికి చూడండి, 16వ వచనము, 3వ అధ్యాయం 16వ వచనము. షద్రకు, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు. ఏమన్నారు?
నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమై ఉన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములను మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్న దేవుడు అంటే మేము ఏ దేవుని యొక్క సహవాసమైతే కలిగి ఉన్నామో ఆ దేవుడు అని మాట్లాడుతున్నారు. వెంటనే రాజుకి ఏమొచ్చింది? ఇంకా ఆగ్రహం రెట్టింపు అయింది. రాజు యొక్క ఆగ్రహం రెట్టింపు అయితే అగ్నిగుండం ఏమైంది? 7 అంతలు రెట్టింపు అయిందంట కదా. అనగా ప్రియ సహోదరుడా సహోదరి, మరణకరమైనటువంటి పరిస్థితి వారి ముందు 2 ఉన్నవి. ఏమున్నాయి? 2. ఒకటి అగ్నిగుండంలో పడవేయబడుట, 2 తప్పింపబడుట, తప్పించుకొనుట. వారు దేనికి సిద్ధపడినారు? అగ్నిగుండంలో పడవేయబడడానికే సిద్ధపడినారు. అయినా సరే దేవుని సహవాసాన్ని మాత్రం వారు విడిచిపెట్టిన వారు కారు. ప్రియా సహోదరుడా సహోదరి, నేటి దినాల్లో సందర్భాన్ని బట్టి మనము తేలికగా దేవుని సహవాసాన్ని విడిచిపెడతా, చాలా తేలిగ్గా ప్రభువుని విడిచిపెడతా కదా. ఇవాళకి ఎన్ని రోజులు ఈ సంవత్సరంలో అమ్మా? ఇది 7వ రోజు. ఈ మాసంలో ఇది 7వ రోజు. ఈ మాసంలోని 7 రోజులే, సంవత్సరంలో కూడా 7 రోజులే. ఎక్కువ వెనక్కపోవద్దు. ఈ 7 రోజుల్లో ఎన్ని దినములు నీవు లేవంగానే ఉదయాన్నే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి బైబిల్ చదివావు? 7 రోజులు కూడా నేను లేవంగానే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదివాను, ఆయనతో సహవాసం కలిగి ఉన్న తర్వాతనే నేను వెలుపడికి వచ్చాను అని. నేను మిమ్మల్ని చేయత్తమని చెప్పట్లేదు, కానీ నిన్ను నీవే ప్రశ్నించుకో. ఎన్ని దినములు నీ పడకను సమీపించే దానికి పూర్వము ఆయనతో సహవాసం కలిగి ఉండి నీ దినమును ముగించినావు? ఎన్ని దినములు నీ పడకలో ప్రవేశించేదానికి పూర్వము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని, కుటుంబారాధన కలిగి, వాక్యం చదువుకొని, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుభవం ఉండి నీవు నీ దినమును ముగించినావు? నిన్ను నువ్వే పరీక్షించుకో కదా. ఈ సమయం ఏ సమయం? ఇది పరీక్షించుకునే సమయము. సహజంగా నాకున్న అలవాటు, మీకు కాదు, మీరు మంచోళ్ళు. నాకేం అలవాటు అంటే నేను ఎప్పుడు వెంకటరావు గారిని పరీక్షిద్దామని చూస్తుంటాను. ఎందుకని? ఆయన కంట్లో ఉంది నలుసే, నా కంట్లో ఉంది దూలము. నా దూలాన్ని నేను చూసుకోను. ఏం చేస్తానంటే ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని చూస్తా. కానీ ఈ సమయం ఏ సమయము? మన కంట్లో ఉన్న దూలాన్ని చూసుకునే సమయము. ఎదుటివాడి గురించి ఇంతకీ సేవకుడు ఎంత చెప్తున్నాడు, అసలు పొద్దున్న లెక్కనే ప్రార్థన చేసుకుంటాడా, వాక్యం చదువుతాడా అని నా గురించి ఆలోచన చేయొద్దు. నేనేం చేస్తానో దేవునికి తెలుసు, నాకు తెలుసు కదా. నీ దినము ప్రారంభము, నీ దినము ముగింపు. నువ్వు ఆయనతో సహవాసం కలుగుంటున్నావా? దేవునితో సహవాసం కలుగుంటున్నావా? ఇంకెట్లా మనకైనా సమాధానం ఇస్తాడు కదా. ఒకప్పుడు రెండు స్థలాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి హైదరాబాద్ ఎర్రగడ్డ, రెండోది వైజాగ్ కేజీహెచ్. దేనికి? సైక్రియాటిస్ట్ హాస్పిటల్కి. ఇప్పుడు ప్రతి ఊరిలో వీధికి ఒకటి ఉంది. కారణం ఏంటి? ప్రజలకు సమాధానం లేదు. ప్రజలకు ఏం లేదు? సమాధానం లేదు. ఎన్నో ప్రార్థన విన్నపాలు, బ్రదర్ నాకు నిద్ర పడతలేదు బ్రదర్, ప్రార్థన చేయండి. బ్రదర్ నాకు సమాధానంగా ఉండట్లేదు బ్రదర్, ప్రార్థన చేయండి. ఒకటే కలవరం బ్రదర్, ప్రార్థన చేయండి. ఎందుకు వస్తుంది? నేను కూడా దానికి పెద్ద పేషెంట్ని, మీకు తెలియదు. నా దగ్గర రండి, నా టాబ్లెట్లు షీట్స్ మీకు చూపిస్తాను. నేను వారంలో కనీసం 2-3 రోజులన్నా నేను స్లీపింగ్ పీల్ వేసుకుంటాను, అలా నాకు నిద్ర రాదు. ప్రభు కృప బట్టి హిర్మోన్కి వచ్చిన తర్వాత కొంత తగ్గింది. అది ఇంతకుముందు ఉన్నప్పుడు ఉన్న స్థలాల్లో కనీసం వారానికి 2-3 రోజులన్నా స్లీపింగ్ పీల్ వేసుకుంటే కానీ నిద్రపోయేవాడు కాదు. అంటే ఎందుకు మనకి ఈ యొక్క నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి అంటే మనము ఆయనతో సహవాసం సరిగ్గా లేదు కాబట్టి కదా.
మనం ఆయనతో సహవాసం ఉంటే ప్రభు ఏమిస్తాడు? మనకి సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సంతోషమునిస్తాడు. ప్రియా సహోదరుడా సహోదరి, అగ్నిగుండం వారి ముందుంది. అగ్నిగుండంలో పారవేయడానికి సైనికులు సిద్ధముగా ఉన్నారు. వేయమని చెప్పడానికి రాజు సిద్ధముగా ఉన్నాడు. వాళ్ళు కలవరంగా ఉన్నారు, కానీ వీళ్ళు ముగ్గురు ఎట్టున్నారు? సమాధానముగా ఉన్నారు కదా. అగ్నిగుండంలో పడవేసిన తర్వాత అందుట్లో ఎలాగున్నారు కదా? క్యాట్ వాకింగ్ అంటారు. అగ్నిగుండంలో పడవేసిన తర్వాత వారు చక్కగా నడుచుకుంటున్నారు, దాంట్లో చక్కగా నడుస్తున్నారు దాంట్లో కదా. జాగింగ్ చేస్తున్నట్టుగా కూడా కాదు, వాకింగ్కి వెళ్ళినట్టుగా ఉంది వాళ్ళకి. ఎందుకని? వీళ్ళకన్నా ముందు ఎవరున్నారు అగ్నిగుండంలో? సమాధానకర్త అయిన వాడు అగ్నిగుండంలో ఉన్నాడు వీళ్ళకన్నా ముందు. ఎంతమంది కనిపించారు రాజుకి? నలుగురు కనిపించారు. నాలుగో ఆయనే సమాధానకర్త. ప్రియా సహోదరుడా సహోదరి, రెండవదిగా మనకు సమాధానం కావాలంటే మనం ఆయనతోటి సహవాసము ఈ దినాన అంటే మీకన్నా రోజు బైబిల్ చదివి కుటుంబ ప్రార్థన కలిగి బైబిల్ చదివి దినాన్ని ముగించినటువంటి వారము మీకన్నా మేమేం గొప్పవారం కాదు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే దినమును ఆయన సహవాసంతో ప్రారంభించి దినమును ఆయన సహవాసంతో ముగించేటువంటి ధన్యతను భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకని? ఎట్లా ఇచ్చాడు? మనం ఇంకా ఆరోగ్యవంతులంగా ఉన్నాం, మనం ఇంకా ప్రార్థన చేయగలిగిన స్థితిలో ఉన్నాం, మనం ఇంకా వాక్యం చదవగలిగిన స్థితిలో ఉన్నాం. చెప్పలేం రేపు మనది కాదు ఎలాగుంటామో కదా. ఒకవేళ రేపు మనము బైబిల్ చదవగలిగిన స్థితిలో ఉండలేకపోవచ్చు, ఒకవేళ రేపు మనము ప్రార్థన చేసుకోగలిగిన స్థితిలో ఉండలేకపోవచ్చు, అప్పుడు చేద్దామన్నా చదువుదామన్నా మనకు అవకాశం లేకపోవచ్చు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో సమాధానము కావాలంటే మనం ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ప్రియా సహోదరుడా సహోదరి, నా సమాధానమునే నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరికి సమాధానం అంట? మొదటగా ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరు ఇష్టలంట? యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. రెండవది ఎవరికి సమాధానము? ఆయనతో సహవాసము కలిగి ఉన్న వారికి సమాధానము. మూడవదిగా చూద్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము. మూడవదిగా ఎవరికి సమాధానము? ఆయన యందు విశ్వాసము గలవారికి సమాధానము. అదేం బ్రదర్, మనం అందరం విశ్వాసులమే కదా. మన పేరేంటి? దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా క్రైస్తవులకి అనేకమైన పేర్లు వెలుగులోకి వచ్చినాయి కదా. అంతకుముందు అందరూ క్రైస్తవులని పిలిచేవాళ్ళు. భక్సింగ్ గారి ద్వారా కొన్ని పేర్లు క్రైస్తవులకు వెలుగులోకి వచ్చినాయి. అందులో ఒక పేరేంటి? విశ్వాసులు. ఇంక చాలా పేర్లు ఉన్నాయి, సందర్భం తర్వాత చెప్పుకుందాము. బ్రదర్, మేము రక్షించబడినాం కదా, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినాం కదా, ప్రభుని ఆరాధన చేస్తున్నాం కదా, బలలో పాలు పొందుతున్నాం కదా, దశంభాగం దేవుని మందిరానికి తీసుకొని వస్తున్నాం కదా, దేవుని పరిచర్లో ఉన్నాం కదా, దేవుని సేవలో ఉన్నాం కదా. మరి మాకు విశ్వాసం ఏంటి? ఇంకా అపోస్తలులు ఎవరు? వాళ్ళు అపోస్తలులు. వారు దేవునితో యేసుక్రీస్తు ప్రభుతో కలిసి 3.5 సంవత్సరములు ఆయన చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యానికి నిలువెత్తు సాక్ష్యము కదా. ఆయనతో కలిసి జీవించినటువంటి వారు.
ఆయనతో కలిసి తో చెప్పగా అపోస్తలులకి ఏమి లేదంట. ఇప్పుడు ప్రభు ఎంత విశ్వాసం కావాలని చెప్పాడు? ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల, అనగా ప్రభువును వెంబడించినటువంటి అపోస్తలులకి ఎంత లేదు విశ్వాసము? ఆవగింజంత విశ్వాసము లేదు. అందుకొరకే మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి 32వ వచనమా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం నుంచి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి. ఎవరైనా పేతురేనా? ఇంకేమైనా ఉన్నాయా పేతురికి పేర్లు? సందర్భాన్ని బట్టి చెప్పాలా? సందర్భాన్ని బట్టి చెప్పాలా? మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనలకు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కూడా, అనగా విశ్వాసము యొక్క అమూల్యమైన విశ్వాసమును గురించి వ్రాసినవాడు ఎవరైనా? అమూల్యమైన విశ్వాసమును గురించి వ్రాసినవాడు మొట్టమొదటి ఎవరంట? అల్ప విశ్వాసి కదా. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అన్నాడు? పేతురు యొక్క జీవితము అదే అల్ప విశ్వాసములో కొనసాగించబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం తర్వాత పేతురును దర్శించినాడు, ఇప్పుడు పేతురు ఏమైపోయినాడు? అమూల్యమైన విశ్వాసము కలిగిన వాడైపోయినాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన ఆరాధిస్తూ ఉన్నటువంటి వారమైనప్పటికీ ఒకవేళ నీలో నాలో ఇంకా అల్ప విశ్వాసం ఉన్నదేమో, దేవుని కార్యముల యందు, దేవుని శక్తి యందు, దేవుని యొక్క బలమునందు మన యొక్క విశ్వాసం ఇంకా అల్పముగానే సందేహముగానే ఉన్నదేమో. ప్రియా సహోదరుడా, సహోదరి, పేతురు నీళ్ళ మీద నడిచినాడు కానీ గాలిని చూచి మునిగిపోసాగినాడు. ఒకసారి కానీ మనము దానిని గమనించినట్లయితే పేతురుకి సముద్రం మీద గాలి అలవాట కాదా? ఎందుకని? పేతురు వృత్తి సముద్రంలో చేపలు పట్టడం కదా. పేతురు యొక్క ఊరెక్కడ? గలిలయ సముద్ర తీరము కదా. అంటే పేతురికి సముద్రం మీద వచ్చే గాలి పేతురికి అలవాటే. కానీ పేతురు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారి పైనుంచి తన దృష్టిని మరల్చి గాలి వైపు, అనగా ఆ గాలి లోకమునకు సాదృశ్యముగా ఉంది. ఆ గాలి దేనికి సాదృశ్యము? లోకమునకు. ఎప్పుడైతే మన యొక్క దృష్టి యేసుక్రీస్తు ప్రభువు వైపు నుంచి, ఆయన శిలువ వైపు నుంచి మరల్చుకొని మనము మనుషుల వైపు, లోకం వైపు, శరీరం వైపు మనం ఎప్పుడైతే మన దృష్టిని తిప్పుతామో ఆటోమేటికలీ మనలో అల్ప విశ్వాసము ప్రవేశిస్తుంది. పేతురు యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ నడిచినప్పుడు తాను మునిగిపోలేదు, భయపడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పై నుంచి తన దృష్టిని గాలి వైపు, అనగా లోకం వైపు మరల్చినాడో, చూడండి 27వ వచనము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుని దగ్గర నీళ్ళ మీద నడిచాను. ఆ సమయంలో ఆంద్రేయ ఎవరు? పేతురు అన్న వాళ్ళతో ఉన్నాడు కదా. ఒరే తమ్ముడా, ఎందుకురా తొందర కదా, ఎట్టో ఆయనే మన దగ్గరికి వస్తాడులే, ఆగరా అని ఉంటాడా? అని ఉన్నాడా?
చెప్పండి, అంటాడు అన్నాడా? తమ్ముడు కదా అనే ఉంటాడు. ఎప్పుడు పేతురుతో ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళిద్దరు? యోహాను, యాకోబులు. ఇదిగో అన్న, నువ్వు ఏడకు దిగిపోతున్నావు, ఆగరాదు, ఆయన ఎట్టకట్ట మన దగ్గరకు వస్తాడులే అనే ఉంటారు. కానీ ఆ సమయంలో పేతురు బలమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. దోణిలో నుండి నీటి మీదకి తన పాదమును పెట్టినప్పుడు పేతురు బలమైన విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వైపు నుండి తన దృష్టిని మరల్చినాడో తనలో సందేహం ఏర్పడింది, తనలో అల్ప విశ్వాసం ఏర్పడింది. ప్రియా సహోదరుడా, సహోదరి, అందుకొరకే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. మన దృష్టి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వైపు నుంచి, శిలువ వైపు నుంచి మన దృష్టి మరల్చబడుతుందో మనలో కూడా ఏమేర్పడుతుంది? సందేహం ఏర్పడుతుంది యేసుక్రీస్తు ప్రభు మీద, దేవుని మీద. అప్పుడే మన దృష్టిలో సందేహం ఏర్పడుతుంది. సందేహము మొట్టమొదటిగా సృష్టిలో ఎక్కడ ఏర్పడింది? ఏదెను వనములో ఏర్పడింది కదా. ఇది నిజమా అని ఒక సందేహం కలుగజేశాడు. ఎవరికి? మాకే అనండి, అవ్వంటారు ఎందుకు కదా. ఒక సందేహం కలుగజేశాడు. ఆ సందేహమే నేడు ప్రపంచాన్ని ముంచివేసింది. ఆ సందేహమే ప్రపంచాన్ని ముంచివేసింది. అపవాది యొక్క ప్రధానమైన అస్త్రము సందేహం కలగజేయడమే కదా. భార్యాభర్తల మధ్యన సందేహం కలగజేస్తాడు, అన్నదమ్ముల మధ్యలో సందేహం కలగజేస్తాడు, అక్క చెల్లెల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, సేవకునికి సంఘమునకు మధ్యలో కదా. వాడు సందేహమును కలుగజేస్తాడు. ఆ సందేహమే గొప్ప ఉపద్రవాన్ని ఎక్కడ వరకు తీసుకొని వస్తుందంటే మునిగిపోయేంత వరకు తీసుకొని వస్తుంది. అందుకని ప్రభు అన్నాడు, ఎందుకు సందేహపడితివి? పేతురులో సందేహం ఏర్పడింది. నేను ఎక్కడి వరకు వచ్చాడు పేతురు? ఎక్కడి వరకు వచ్చాడు? చెయ్యి చాపితే అందే వరకు వచ్చాడు. అంటే మన యొక్క ఊహను బట్టి ఒక 2 అడుగులు అనుకుందాం కదా. 2 అడుగుల వరకు వచ్చినాడు. కానీ అంత దూరం నడిచి వచ్చాడు. ఈ 2 అడుగుల దూరంలో పేతురు సందేహం వచ్చింది, మునిగిపోయినాడు. అనేక మంది భక్తులు అలాగే సందేహము కలిగి మునిగిపోయిన వారు ఉన్నారు. అందుకొరకే రాజైన సొలొమోను ద్వారా దేవుడు ఒక మాట రాయించినాడు, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ ఆరంభము కాదు దేవుడు చూచేది, నా ఆరంభము కాదు దేవుడు చూచేది, మన యొక్క ముగింపే దేవుడు. అందుకొరకే రోమా 8:1 రాయబడి ఉంది. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడంట ఇప్పుడు ప్రభు రాకడ సమయంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మన తెలుగులో ఒక సామెత ఉంది, చక్కటి సామెత. మా తాతలు నేతులు తాగారు, మా యొక్క ఎప్పుడో గురించో చెప్పొద్దు, ఎప్పుడు గురించో చెప్పొద్దు. ఇప్పుడు అలాగ ఉన్నావు నీవు నేను. ఇప్పుడు నీ నా యొక్క విశ్వాస పరిమాణం ఎంత? మనలో ఉన్న విశ్వాసం ఎంత? ప్రియా సహోదరుడా, సహోదరి, అపోస్తలులకు నాయకుడిగా ఉన్నటువంటి పేతురే అల్ప విశ్వాసాన్ని పరిగణించబడుతూ వచ్చినాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి, 8 దినములైన తరువాత తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసమై ఉండుమను. అందుకు తోమానుతో, నా ప్రభువా నా దేవా అనెను. ఇక్కడ పేతురేమన్నాడు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. తోమ ఏమన్నాడు? నా ప్రభువా నా దేవాని కేకలు వేశాడు. ఈ దినమున నీలో విశ్వాసము సన్నగిల్లిపోతే, నీలో ఉన్న విశ్వాసము సన్నగిల్లిపోతే, నీలో ఉన్న విశ్వాసం అల్ప విశ్వాసం అయిపోతే, నీలో ఉన్న విశ్వాసం అవిశ్వాసం అయిపోతే
ప్రభు తరుణమిస్తున్నాడు. బలను సమీపించడానికి పూర్వము నీవు కూడా ఒక కేకవై, ప్రభువా దేవా, నాలో ఉన్న ఈ యొక్క అవిశ్వాసమును తొలగించు, నాలో ఉన్న ఈ యొక్క అల్ప విశ్వాసమును తొలగించు అని నీవు ప్రభువుని అడిగితే, మనలో ఉన్న అవిశ్వాసమును, అల్ప విశ్వాసమును ప్రభు తొలగించేవాడుగా ఉంటాడు. పేతురులో ఉన్న అల్ప విశ్వాసమును తొలగించినటువంటి ప్రభువు, తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించినటువంటి ప్రభువు, నీలో నాలో ఉన్నటువంటి అవిశ్వాసమును, అల్ప విశ్వాసమును తొలగించి మనకు ఆయన సమాధానం అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీకు సమాధానం కావాలా? నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నావా? నీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? నీకు సమాధానం ఇవ్వవలసిన వాడు ఎవరు? సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే నీకు సమాధానం ఇవ్వాలా. ఈ లోకంలో మరెక్కడా సమాధానం దొరకదు నీకు. ఈ లోకంలో మరెక్కడా నీవు సమాధానం సంపాదించుకోలేవు. ఒకవేళ సంపాదించుకున్నా అది తాత్కాలికమైనదే. శాశ్వతమైన, నిత్యమైన సమాధానం మనకి కావాలంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వారముగా ఉంటుంది. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన మనకి సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఎవరికి సమాధానము? అమ్మా, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. రెండవదిగా అమ్మా, ఆయనతో సహవాసం చేసిన సమాధానము. మూడవదిగా ఆయన యందు విశ్వాసం గలవారికి సమాధానము. పరీక్షించుకుందామా? ఈ మూడంతల అనుభవం మనం కలిగి ఉంటున్నామా? ఈ మూడంతల అనుభవం మనం కలిగి ఉంటున్నామా? ప్రియా సహోదరుడా, సహోదరి, ఇందాక మనము ఆరాధనత్వంలో ధ్యానం చేసినాం. మనలను తండ్రితో సమాధానపరచడానికి ఆయన ఏమైనాడు? సిలువ వేయబడినాడు. మనకు సమాధానం అనుగ్రహించడానికి ఆయన సిలువ వేయబడుతూ వచ్చినాడు. మరి నీకు నాకు అటువంటి సమాధానం కావాలా? అటువంటి శాంతి కావాలా? అటువంటి సంతోషం కావాలా? నెమ్మది కావాలా? ఈ మూడంతల అనుభవం. మొట్టమొదటిగా ఆయనకు ఇష్టలై ఉండాలా. రెండోదిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలా. మూడోదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలా. ఈ మూడంతల అనుభవం మనం కలిగి ఉంటే దేవుడు మనకు కూడా సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ విధముగా గ్రంథములో అనేక మందికి ఆయన సమాధానం ఇచ్చినాడు. అనేక మందికి ఆయన సమాధానం ఇచ్చినాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలను సమీపించేదానికి పూర్వము తీర్మానం చేసుకుందాం. ఈ దినము నుంచి నీకు ఇష్టడనుగా, ఇష్టరాలుగా జీవిస్తాను, యథార్థవంతునిగా ఉంటాను, నీతోనే సహవాసం కలిగి ఉంటాను, అనునిత్యము నీతో సహవాసం కలిగి ఉంటాను, ప్రార్థనతో, వాక్యముతో నీతో సహవాసం కలిగి ఉంటాను, నీ యందు విశ్వాసం కలిగి ఉంటాను అని తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకొని సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమైన ఆ పరిశుద్ధమైన బలలో పాలు పంపులు పొందడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.